ప్రకృతి చెప్పే కథలకి ఒక యూనిక్ వే ఉంటుంది కదా, వాటి కథల్ని అవే క్రియేట్ చేసుకుంటాయి. ఒక్కొక్క అలా ఒక్కో కథలానా? ఇదిగో ఈ అలలాగే మన కథ కూడా ఆగని ఒక ప్రయాణం కదా. అ జర్నీ విత్ నో డెస్టినేషన్ బట్ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. ఈ అలలు మనల్ని గైడ్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి బాగానే ఉంది కానీ అర్థం కాలేదు. ఆ, అది బోట్ రైడ్కి వెళ్దామని అడుగుతున్నా. ఓకే, కానీ ఆ ప్రయాణంకి వెళ్ళే ముందు ఒక ప్రామిస్ చేసుకుందామా? ప్రామిసా? ఏంటది? ఆ ప్రయాణం ఎంతవరకు తీసుకెళ్తుందో, ఎలా తీసుకెళ్తుందో తెలీదు, కానీ అది ఎంత దూరమైనా కలిసి వెళ్దామా? ఏం కుక్ చేస్తున్నావు? హా, అన్నట్టు నీ ఫేవరెట్ డిష్ ఏంటి? ప్రాన్స్ ఫ్రై. అయితే ఇవాళ లంచ్ అదే. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కుకింగ్లో ఎక్స్పర్ట్ లానే ఉన్నావు. నేను ఎక్స్పర్ట్ని కాదు, ఎక్స్ప్లోరర్ని. ఎక్స్ప్లోరింగ్ టుగెదర్ ఈజ్ లైక్ అ డెలిషియస్ అడ్వెంచర్. మేబీ లవ్ ఈజ్ లైక్ కుకింగ్. రైట్ ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్ మెజర్లో యాడ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. అది లవ్ అయినా కుకింగ్ అయినా. ఓకే, బ్యాలెన్స్డ్ స్టైల్లో రెడీ అయ్యే ఫుడ్ కోసం వెయిట్ చేయండి మై లేడీ. షూర్ మచ్చా. ఆ చుక్కల గురించి ఒక లైన్ ఉంది తెలుసా? ఏంటది? ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండడానికి ఆ చుక్కలన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయని. ఆ స్టార్స్ని చూస్తూ ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందంట, తెలుసా? నువ్వు నమ్ముతావా? విషెస్ ఆర్ లైక్ విస్పర్స్ టు ద స్టార్స్. అవి కూడా వింటాయి. అయితే నాకు కోరుకుంది. ఏంటది? అది నాకు కాదు, ఆ చుక్కలకే చెప్పు. అందుబాటులో అందమైన చుక్క ఉన్నప్పుడు అందరాని వాడితో చెప్పడం ఎందుకు? అదేంటో ఆ చుక్కకే చెప్పు మరి. నీతో ఉన్న స్వీట్ మూమెంట్స్కి టైం లైన్ ఉండకూడదు, అంతులేని ఆ చుక్కల్లాగా. బ్యూటిఫుల్. ఆ చుక్కలు కూడా ఇలాంటి విష్ ఎప్పుడూ వినుండవు. యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనన్య. చాలు చాలు, చలేస్తుంది, పద వెళ్దాం. పర్ఫెక్ట్ డేకి పర్ఫెక్ట్ ఏంటంటే ఇదేనేమో కదా. కానీ ప్రతిరోజు ఇలానే ఉంటుందా అంటే చెప్పలేం కదా. అన్ఎక్స్పెక్టెడ్. ఎన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉన్నాయి కదా మన జర్నీలో. ప్రతి మూమెంట్ ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. నా చిలిప్తానాన్ని కాంప్లిమెంట్ చేసే అమ్మాయిని మీట్ అవుతానని నేను కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ చిలిపితనమే లేకపోతే మన జర్నీ కూడా ఉండేది కాదు. ఈరోజు అయిపోతుంది, రేపేం తెస్తుందో తొందరగా తెలుసుకోవాలనుంది. నాకు కూడా. నువ్వు, నేను, రాబోయే ఇంకో రోజు.